చూస్తున్నాం పల్నాడు జిల్లాలోని పిన్నెల్లి గ్రామ శివారులో పరిస్థితి మనకు కనిపిస్తోంది. పిన్నెల్లి సాల్మన్ అంటే టీడీపీ కూటమి గుండాల దాడిలో గాయపడి అమాయకులు సాల్మన్ ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం అతని అంత్యక్రియలకు పిన్నెల్లి గ్రామానికి తరలివెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను గ్రామ శివారులో పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు అడ్డుకుంటున్నారు? తమ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంత్యక్రియలకు హాజరు అవ్వకూడదని ఎవరు చెప్పారు, ఎవరు రాసిచ్చారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసుల దగ్గర మాత్రం సమాధానం లేదు. ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎవరి ఆజ్ఞలతో ఈ రకంగా ప్రవర్తిస్తున్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోలీసులకు కాసు మహేష్ రెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొన్న సిచ్యువేషన్. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామ శివారులో కింద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. గ్రామ బహిష్కరణలు, అసలు గ్రామంలోకి అడుగు పెట్టకూడదంటూ ఆజ్ఞలు జారీ చేయడానికి ఇది ప్రజాస్వామ్యమా లేదంటే రాచరికమా అనే ప్రశ్న వస్తోంది. సాల్మన్ను దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి హతమార్చిన టీడీపీ గూండాలపై కేసులు పెట్టారా అనే ప్రశ్నకు కూడా సమాధానం లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. చాలా కాలంగా బ్రాహ్మణపల్లిలోనే ఉంటున్న సాల్మన్ తన భార్య అనారోగ్యంగా ఉందన్న కారణంతో పిన్నెల్లి వచ్చారు. అయితే గ్రామానికి ఎందుకు వచ్చావంటూ అమానుషంగా ఇనుప రాడ్లతో దాడి చేసి అతన్ని హత్య చేశారు కూటమి గుండాలు. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు పిన్నెల్లి గ్రామంలో జరగబోతున్న నేపథ్యంలో అక్కడికి వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి, మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వడానికి అక్కడికి వస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను గ్రామ శివారులోనే అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో పోలీసులకు కాసు మహేష్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. దాదాపు 300 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి మనకి పిన్నెల్లిలో కనిపిస్తోంది. మరి ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికే పోలీసులు ఉన్నారా అంటూ కాసు మహేష్ రెడ్డి వారిని ప్రశ్నిస్తున్నారు. నేను ఒక్కడిని పోయే ప్రశ్నే లేదు. ఎస్సీలు అందరూ రావాల్సిందే, వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ నేను పోయినా మర్డర్ చేసి క్యాడర్ రాకండి కొత్త చెప్తున్నారు మీరు. నశించాలి పోలీసుల దౌర్జన్యం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, నశించాలి పోలీసుల దౌర్జన్యం, రెడీ బట్ మీరు అందరినీ ఎలా చెప్పి చెప్తా అంటున్నా. ఎవరైనా చదువుతున్నా చచ్చిపోయింది మావాడు, ఎవరైనా అరే క్యాడర్ రాకంటే ఎట్టబోతాము. నేను ఒక్కడికి దహనం చేస్తాను. అన్ని ఎలా చేయాలి కదా. మీరు అటొద్దు, ఇది ఎస్సీ ఏరియా, అది ముస్లిం ఏరియా వద్దంటే నేను విన్నాను కదా. నేనేం కాదలేదు కదా. మీకు మనం పోతుంది డైరెక్ట్ ఎస్సీ ఏరియా, ముస్లిం ఏరియా వద్దన్నారు. ఎందుకు విద్వేషం అన్నారు? రైట్, మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, చెప్పండి. సో అంత్యక్రియలకు రాకుండా అడ్డుకోవడం ఏంటి? ఏం చెప్తున్నారు పోలీసులు? కాసు మహేష్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూసాం. ఇంతకీ వాళ్ళని అనుమతిస్తున్నారా లేదా, ఎవరి ఆదేశానుసారం ఈ రకంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారనే ప్రశ్న వస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మర్డర్ చేసి క్యాడర్ రాకండి కొత్త చెప్తున్నారు మీరు. నశించాలి పోలీసుల దౌర్జన్యం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పోలీసుల దౌర్జన్యం.